ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా ఉదయం నాకు వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 22వ వచనంలో చూసుకుంటే, నేను తెలివిలేని పశుప్రాడనైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడినైతిని అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే నేను తెలివిలేని అంటే ఈ పై వచనాలన్నీ చూసుకుంటే గనక వాళ్ళు మంచి అభివృద్ధిలో ఉన్నారు, మంచి యొక్క ఆశీర్వాదంలో ఉన్నారు. మరి నేను ఇంత నీతిగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత మంచి భక్తి చేస్తున్నా, ఇంకా నేను దినదినము నేను అణిగిపోతున్నాను. వాళ్ళు అంచులంచులుగా ఆశీర్వదింపబడుతున్నారు. వాళ్ళు కనీసం దేవునికి సన్నిధికి కూడా వెళ్ళరు, దేవునిలో గడపరు, దేవుని యొక్క వాక్యము చెప్పరు, వాక్యముసారంగా జీవితం చేయరు. అయినా వాళ్ళు ఆశీర్వాదంగా ఉంటున్నారు. నేను మాత్రం దినదినము క్షీణించిపోతున్నాను. ఎందుకని నేను అనవసరంగా అనేసి ఆలోచించినప్పుడు, నేను తప్పుగా ఆలోచించాను ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒప్పుకుని మరి తెలివిలేని వాడిగా, మరి మూర్ఖుడిగా, మరి అనవసరంగా ఆలోచించాను. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా మన పక్షంలో ఉంటాడుగా.